శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 9 మార్చి 2025 నుంచి 15 మార్చి 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే రాసులలో గ్రహాల యొక్క స్థితులు ఎలా ఉన్నాయి, దృష్టులు ఎలా ఉన్నాయి అనే ముఖ్యమైన అంశాలతో ఇప్పుడు ప్రారంభించుకుందాము. గ్రహ స్థితులు: వృషభ రాశిలో గురువుగారు, మిథున రాశిలో చంద్ర కుజులు, అలాగే కన్యలో కేతువు, శని రవిలు, కుంభరాశిలో రాహు శుక్ర బుధ ఈ 3 గ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క గమనము శుక్ర రాహు బుధులతో కలిసి మీనరాశిలో సంచారం చేస్తున్నది. ఇక చంద్రుని యొక్క గమనము కుజుని నుంచి కేతువు దగ్గరికి వచ్చున్నది, అంటే కన్యారాశిలోకి వచ్చున్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటూ ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలు ఏమిటి అంటే చంద్ర కుజుల కలయిక చంద్రమంగళ యోగాన్ని సూచిస్తూ ఉంటుంది. అయితే ఇది జన్మజాతకంలో ఉన్నవారికి మాత్రమే ఇక్కడ కూడా అప్లై అవుతుంది. జన్మజాతకంలో ఈ యోగము లేని వారికి అది మామూలుగానే ఉంటుంది తప్ప చాలా అద్భుతమైన యోగం అనేది చెప్పడానికి రాదు. అయితే ఈ యోగం యొక్క ఫలితం, అసలు ఇది యోగం అని కాకుండా ఈ చంద్ర కుజుల యొక్క ఫలితం ఏమిటి అంటే కుజుని యొక్క దోషాన్ని పరిహరింపజేస్తుంది చంద్రుడితో కుజుడు కలవడం వల్ల. అలాగే మాతృమూర్తి గారి మీద ఇది ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. మాతృమూర్తి అంటే విపరీతమైన ప్రేమ పెరగడం కానీ, లేకపోతే కొంచెం క్రోధం పెరగడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుడితో కలిసారి కేతువు, కొద్దిగా అనుమానం అనేది పెరుగుతుంది, అలాగే దైవభక్తి కూడా పెరుగుతుంది. ఇది కొంచెం మన అధీనంలో ఉంచుకోవాలి ఈ ఆలోచనలని. దైవభక్తి పెరగడం అనేది మంచిదే, కానీ ఇక ఇతరత్ర ఆలోచనలు ఏదైనా అనుమానం పడ్డాలన్నా, ఒక మనిషిని నమ్మకుండా ఉండాలన్నా అవన్నీ మన అధీనంలో ఉండవలసిన ఆలోచనలు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇందుకు గాను యోగా చేయడం అనేది చాలా చాలా మంచిది. అలాగే శని రవిల కలయిక మెడికల్ పరంగా చాలా బాగుంటుంది. రక్తానికి సంబంధించి చిన్నపాటి ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక శుక్ర రాహు బుధుల కలయిక బధిరత్వం, అంటే ఏదైనా గుడ్డితనము, కుంటితనము, మూగతనము ఇట్లాంటివి ఏవో ఒకటి ఉంటాయి కదా చాలా మందికి, శారీరక పరమైన లోపాలు, అలాంటి లోపాలని తెలియచేస్తూ వాళ్ళని ఒక్కొక్కసారి శక్తిహీనులు అనేటట్టుగా చేయిస్తుందన్నమాట. అలాంటి ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల యొక్క ఫలితాన్ని తీసుకున్నట్టయితే కుజుని యొక్క దృష్టి కేతువు మీద పడుతోంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుని యొక్క దృష్టి చంద్రకేతువుల మీద. రాహు శుక్ర బుధుల యొక్క స్థితి ఈ యొక్క శారీరక పరమైనటువంటి లోపాలని తెలియజేస్తూ ఉంటుంది. తద్వారా మనుషులలో శక్తి సామర్థ్యాలు తగ్గేటట్టుగా చేస్తూ ఉంటుంది. ఇక చంద్రునితో కలిసినటువంటి కేతువు గారి పైన కుజుని యొక్క 4వ దృష్టి ఉంది వారాంతానికి వెళ్ళేటప్పటికి. అలాగే గురువుగారి యొక్క 5వ దృష్టి కూడా కేతువు మీద వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రకేతువుల మీద పడుతూ ఉన్న కారణం చేత విపరీతమైనటువంటి దైవభక్తి పెరగడము, ఏదైనా తన మనసుకి నమ్మినటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో వాటినే వాళ్ళు స్థిరంగా పెట్టుకోవడము జరుగుతూ ఉంటుంది. అయితే ఈ విషయంలో యోగా చేయండి, అనేక రకాలుగా మీకు మానసికమైన స్థైర్యం ఏర్పడి మన ఆలోచనలు రైటా తప్ప అనేది కూడా మీరు నిర్ణయించుకోగలుగుతారు. ఇలాంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక మిగతా దృష్టులు గురువుగారి యొక్క 7వ దృష్టి కానీ 9వ దృష్టి కానీ కేవలం రాసుల మీదే పడుతున్నాయి. శని గారి యొక్క 3వ దృష్టి కానీ 7వ దృష్టి కానీ 10వ దృష్టి కానీ కూడా కేవలం రాసుల మీదే పడుతూ ఉన్న కారణంగా ఆ రాసులలో నేను చెప్పేటప్పుడు ఆ ఫలితాలు తెలియజెప్తాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. తులారాశి. తులారాశి వారికి ఇంకా ఇంకా కష్టపడవలసినటువంటి కాలమే కనిపిస్తూ ఉన్నది అని చెప్పి మనము ఈ వారం పరిశీలించిన గ్రహస్థితుల వల్ల తెలియచెప్పుకోవడం జరుగుతోంది. వీరికి గ్రహాల యొక్క అనుకూలత చాలా తక్కువగా ఉంది. 5వ స్థానంలో శనిగారు ఉన్నారు, అలాగే 8వ స్థానంలో గురుగారు ఉన్నారు, ఇక వ్యయస్థానంలో కేతు ఉన్నారు. ఒక్క 6వ స్థానంలోని రాహు గారు చాలా బాగా యోగిస్తూ ఉన్నారు. 4 ప్రధాన గ్రహాల గురించి చెప్పుకుంటే అలాగే బుధుడు కూడా యోగిస్తూ ఉన్నారు. ఇవి రెండు కూడా చాలా చెప్పుకోదగినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలుగా తెలియచెప్పడం జరుగుతోంది. అయితే అనుకున్న దానికన్నా ఆదాయం ఎక్కువగా ఉండడము, ఉద్యోగరీత్యా ఉన్నతి కలగడము,
ఎవరైనా నిరుద్యోగులు ఉన్నట్టయితే వారికి ఉద్యోగాలు లభించడము, చేపట్టిన ప్రతి పనిలోనూ విజయావకాశాలు అందుకోవడము, ఇక అనారోగ్య సూచనలు ఉన్నట్లయితే దాని నుంచి తిరిగి ఆరోగ్యం పొందడము, బంధుమిత్రుల యొక్క ఆదరణ పొందడము ఇత్యాదివి చాలా చాలా బాగున్నాయని చెప్పి తెలియచెప్పచ్చు. అయితే సంతాన రీత్యా పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. అలాగే మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా ఇంకా కొంచెం వేచి ఉండండి. కుటుంబంలో అయితే మీకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందుతున్నాయి. అలాగే ఎక్కువ దాన ధర్మాలు చేసే క్రమంలో ఉన్నారు మీరు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఆదాయం తక్కువగా వచ్చేటప్పుడు ఊహించని విధంగా వచ్చిన ఆదాయం ఏదైనా ఉందా అంటే దాన్ని జాగ్రత్త చేసుకోవాలి తప్ప దాన్ని మీరు విచ్చలవిడిగా దాన ధర్మాల కింద ఖర్చు పెట్టేస్తే రేపన్న రోజు చాలా కష్టం అవుతుంది. ఇక్కడ అదే సూచితం అవుతోంది. కాబట్టి ఇప్పుడు చెప్పిన అన్ని అంశాలతో పాటు ధనాన్ని కూడా జాగ్రత్త చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ వ్యయస్థానంలోకి చంద్రుడు వచ్చారు. రవి గారు కూడా షష్ఠ స్థానంలోకి వచ్చి ఉన్నారు. ఇది చాలా అద్భుతమైన విషయం. ఈ రవి గారి యొక్క స్థితి షష్ఠ స్థానంలో చాలా మేలు చేస్తుంది. పేరు ప్రఖ్యాతులను ఇస్తుంది, ఆదాయాన్ని పెంచుతుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ఎటువంటి భయము లేకుండా ఆరోగ్యం చాలా బాగుంటుంది, ఆదాయం చాలా బాగుంటుంది. ఇలాంటివన్నీ కూడా మీరు సంకల్పించుకోండి, మీకు ఇంకా ఇంకా బాగుంటుంది. అయితే చంద్రుని యొక్క స్థితి కొంచెం మానసిక వేదనని సూచిస్తూ ఉంటుంది. ఈ వేదన తగ్గడానికి యోగా చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక ఏ డివిజన్కి సంబంధించిన వారైనా కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతివృత్తుల వారు, విద్యార్థులు, స్త్రీలు, అలాగే ఉద్యోగస్తులు, ఏ డివిజన్కి సంబంధించిన వారైనా సరే ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహస్థితుల యొక్క బలాలు చాలా తక్కువగా ఉన్న కారణం చేత చెప్తున్నటువంటి పరిహారాలలో ఏ కొన్నిటినైనా చేసుకొని తిరిగి మనశ్శాంతిని తెచ్చుకోండి. అలాగే మనసు స్థిరంగా ఉండేటట్టుగా చేసుకోండి. శుభం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.